ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ప్రచారం చేస్తున్నామండి. ఇది 20వ రోజు. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పార్టీలు మేనిఫెస్టో ఉందో సూపర్ 6 ప్రతిదీ అర్థమయ్యేలా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుందండి. వాళ్ళకి గుర్తింపుగా గాజు గ్లాస్ అనేది కూడా చూపించి మేము ప్రచారం చేస్తున్నామండి. చాలామంది కూడా ఈసారికి గాజు గ్లాస్కి వేసేలాగే మాట్లాడుతున్నారు. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నామండి పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పటి వరకు ఎన్ని వార్డులు కవర్ చేశారు? మేము ఇప్పటికి 10-11 వార్డులు కవర్ చేసామండి. మేము గొల్లపురంలో ఒక 3/4 ముప్పాతికి గొల్లపురంలో అంతా సరౌండ్ చేసామండి. ఒక 25% ఉంది. అది కూడా ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి చేస్తామండి. ఇది కూడా డోర్ టు డోర్ చేస్తున్నామండి. మేము మొత్తం అంతా ఏ డోర్ వదలకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అన్నమాట. ఓన్లీ యూత్ అంతా కలిపి చేస్తున్నాం. మేనిఫెస్టో తెలియజేస్తూ గాజు గుర్తు గ్లాస్ అని చెప్పి ఇలాగ చూపిస్తూ వెళ్తున్నాం. ఐడెంటిఫికేషన్ కూడా కరెక్ట్గా చెప్తూ పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మీకు భావితరాల భవిష్యత్తు అంతా బాగుంటుంది. ఆయన ఏంటంటే ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి ఇక్కడ పోటీ చేయడం అంటే నార్మల్ విషయం ఏం కాదు. చాలా అదృష్టంగా భావించాలి మన పిఠాపురం నియోజకవర్గం అనేది. చాలా అదృష్టం చేసుకున్నదని భావిస్తున్నాం అండి. ఎందుకంటే ఆయన వస్తే మన నియోజకవర్గం అన్నది చాలా డెవలప్ అవుతుందని అందరి అభిప్రాయం కూడా. ఆయన ఒకవేళ ప్రభుత్వం మీద లేకపోయినా సొంత డబ్బుతో ఆయన చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి. అంత ఆసక్తి కూడా ఆయనకు ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అయితే ఏమీ లేదండి. శూన్యం. ఉన్న వాటిలో ఏదో చిన్న చిన్న మరమ్మతులు చేసి ఏదో చేసినట్టు తప్ప మన నియోజకవర్గంలో అయితే పెద్దగా ఏమీ లేవండి. ఏం చెప్పుకోవడానికి ఏమీ లేవండి. ఈ 5 సంవత్సరాల్లో యువతకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారు? లేవండి. అది పెద్దగా ఏమీ లేదండి. వాలంటీర్ ఉద్యోగం అని చెప్పేసి అన్నది యాక్చువల్గా అది మామూలుగా జనరల్గా మాట్లాడుకోవాలంటే అది పెద్ద ఉద్యోగం అనేది అది కాదు. జనాలకి సేవ అయితే జరుగుతుంది. బట్ అది ప్రజెంట్ ఉన్న యువతని ఒక తప్పు ద్రోవలో పెడుతున్నట్టండి. ఒక 5,000కే పరిమితం చేస్తారు వాళ్ళ జీవిత సంపాదన అన్నది. తప్పకుండా మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కలిగిస్తారని కోరుకుంటున్నాం అండి. ఇక్కడ ఈసారి ఎవరు వచ్చినా ఏమీ జరిగేది ఏమీ లేదండి. అందరూ గాజులెత్తుగా ఓటేసిలా అందరూ ఆయన్నే ఆశీర్వదించేలా ఉన్నారు. పెద్దలు పిల్లలు యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. మనోడు డబ్బులు ఇస్తే ఓటు వేయకుండా ఆగుతారంటారా జనం? డబ్బుతో ఏమి ప్రయోజనం కలగదండి. ఎందుకంటే ఆయన సొంత కష్టార్జితంతో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆయన అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా కూడా ఈయన రీసెంట్గా మనం పెద్దదైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక గత 2 సంవత్సరాల క్రితం కౌలు రైతులకి ఆయన సొంత కష్టార్జితం ప్రతి కౌలు రైతుకి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి కూడా ₹1,00,000 ఆయన కష్టార్జితం ఇచ్చారండి. అలా 350 మందికి ఆయన కష్టార్జితం ఇచ్చారండి. సో ఏదైతే ఆ లబ్ధి పొందిన 10 సంవత్సరాలైనా కూడా ఈయన రీసెంట్గా మనం పెద్దదైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక గత 2 సంవత్సరాల క్రితం కౌలు రైతులకి ఆయన సొంత కష్టార్జితం ప్రతి కౌలు రైతుకి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి కూడా ₹1,00,000 ఆయన కష్టార్జితం ఇచ్చారండి. అలా 350 మందికి ఆయన కష్టార్జితం ఇచ్చారండి. సో ఏదైతే ఆ లబ్ధి పొందిన వాళ్ళు చుట్టుపక్కల ఈయన చూస్తారు కదా, అదే ఆయన మంచితనాన్ని గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారండి కదా. తప్పకుండా సేపు కూడా ప్రతి ఇంటికి ఎంత ఇచ్చాం, ప్రతిదీ బ్యాంకులో వేసాం, అది ఇది చెప్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అన్న ఇలాగ ₹2 ఇచ్చి ₹10 ప్రతి ఇంటి దగ్గర పట్టిపోతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ సూటుగా చెప్తున్నారు. నేను పిఠాపురానికి ఇచ్చేస్తాను, ఉప్పాడికి ఇచ్చేస్తాను, కొత్తపల్లికి ఇచ్చేస్తాను, పిఠాపురం గొల్లపురంకి ఇచ్చేస్తాను, పిఠాపురం నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తాను అని ప్రతిదీ క్లారిటీగా ఉంది. కానీ జగన్ గారి దగ్గర అది లేదు. ఎంతసేపు కూడా ఆయన చెప్పేది డబ్బులు వేసేసాను, లేకపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, బటన్ నొక్కేయని చెప్తే జనాల్లో అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఆయన చేసేది అక్కడికే పరిమితం అవుతుంది. ఇక్కడ గ్రామ స్థాయిలో పరిమితం అవ్వట్లేదు, డెవలప్మెంట్ లేదు. దానివల్ల ఏంటంటే మాకు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తే న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీగా ప్రతి ఒక్క యువత కూడా కష్టపడుతున్నాం. ఆయన గెలిపించుకోవడానికి మేము దారిలో వెళ్తున్నాం కూడా. ఓకే, థ్యాంక్ యూ. భాగంగా ఏంటంటే క్యాంపెయిన్లో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. ప్రతి ఏ వార్డు తిరుగుతున్నామో ప్రతి వార్డు సమస్యలు తెలుసుకుని కూడా నోట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళేలా కూడా చూద్దామని ప్రయత్నిస్తున్నాం. చాలామందిని ఈరోజు యువతను కూడా పక్కదోవ పెట్టేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఏపీలో గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయిందన్న. ప్రతి ఒక్క యువత కూడా ప్రతి కాలేజీలో కూడా గంజాయి వాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా వస్తుంది,
ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో మామూలుగా రాష్ట్రాలు అధిగమించి గంజాయి ఈ సంవత్సరం ఈ పరిపాలన బాగా ఎక్కువ జరిగింది. అలాగే మద్యం ఇంచుమించు క్వార్టర్ 60 రూపాయలు 80 రూపాయలు ఉండేది 200 రూపాయలు అమ్ముతున్నారన్న. చాలా దారుణం ఇది. ఈరోజు సామాన్యుడు 500 కష్టపడితే ఇంటికి 200 కూడా పట్టుకెళ్తలేదు. అన్ని ధరలు పెరిగిపోయినాయి. నూనె ప్యాకెట్ కాడి నుంచి కందిపప్పు అన్నీ పెరిగిపోయినాయి. దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు? అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కల్తీ మద్యం కూడా మంచిది కాదు. కల్తీ మద్యం అమ్మేసి ఎంతోమంది ప్రాణాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి కల్తీ మద్యం వల్ల. ఇంచుమించు కరోనాలో కూడా చాలా కల్తీ మద్యం అమ్మారు. కరోనాలో కూడా అమ్మి దానివల్ల చాలామంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. సారా అమ్మారు. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? దాని గురించి కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తే మాకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్దని, అభివృద్ధి జరుగుద్ది. అలాగే అభివృద్ధి బాటలోనే కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మా ఓటు కంపల్సరిగా మేము చేసే ప్రతి ఈ టీం పవన్ కళ్యాణ్. మేము అందరూ కూడా టీం పవన్ కళ్యాణ్. మేము టీం ఇంచుమించు 50 మంది పైన ఉన్నాం. 50 మెంబర్స్ ఉన్నామండి. వాటికి ఇందులో చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్. మాది ఎలా అంటే అన్న, ఈ